పరిధిలోని చిన్నగొట్టిముక్ల గ్రామ శివారులో స్వయంభుగా వెలిసిన శ్రీ సహకార ఆంజనేయ స్వామి సన్నిధిలో చాకరి మెట్ల దేవస్థానం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వేద పండితులు శాస్త్రుల ప్రసన్నాంజనేయ శర్మ ఆధ్వర్యంలో శ్రీ వసంత పంచమి వేడుకలు వేద పండితులతో కలిసి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం గురించి ప్రసన్న ఆంజనేయ శర్మ మాట్లాడుతూ మాఘశుద్ధ పంచమి నాడు వసంత పంచమి జరుపుబడును. దీన్ని పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి సరస్వతి దేవి జన్మించిన రోజు. ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. ఈనాడు విష్ణువును పూజించలేవలను. చైత్ర శుద్ధ పంచమి నాడు వలనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలనని తెలిపారు. కార్యక్రమంలో పండితులు, ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైశ్యులు అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టం. తెలిసిన విషయమైన ఒక మంచి రోజు కాబట్టి ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మనం వాసవి కన్యకా పరమేశ్వరి అంటే శాస్త్రంలో ఏం చెప్పబడి ఉంది అంటే 8 మంది లక్ష్మీ దేవతలు పోటీ పడి ధనలక్ష్మి ఎక్కువనా, ధాన్యలక్ష్మి ఎక్కువనా, ధైర్యలక్ష్మి ఎక్కువనా అనేటువంటి భేదభావము లేకుండా సాక్షాత్తు 8 మంది లక్ష్మీ దేవతల స్వరూపమే వాసవి అమ్మవారు. వాసవి అమ్మవారు పూజ జరిపితే 8 మంది లక్ష్మీ దేవతలు ఆహ్లాదంగా ఆశ్చర్యకర రీతిలో అనుగ్రహమిస్తారట. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నామ్మా, ఆశ్చర్యకర రీతిలో అనుగ్రహిస్తుందట అమ్మ. మరి అటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి కూర్చున్నదా సరస్వతి అమ్మవారి రూపంలో అనేటువంటి భావన మనకు కనిపిస్తుంది. సరస్వతి దేవి అన్న మరి 8 మంది లక్ష్మీ దేవతల స్వరూపమే. ఈరోజు శ్రీ 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 సరస్వతి అమ్మవారు పుట్టినరోజు. శ్రీ పంచమి అంటాము, వసంత పంచమి అంటాము. వసంత ఋతువులో వచ్చేటువంటి పంచమికి చక్కగా చిరునవ్వు నవ్వుకుంటూ ఆ సరస్వతి అమ్మవారు లోకానికి అనుగ్రహించేటువంటి ఒక అమ్మవారు. మరి ఆమె ఇక్కడికి రావడానికి గోపాలం సత్యనారాయణ గుప్త గారు, సులోచనమ్మ గారి కృషి ఎంతనో ఉన్నది. జైపూర్లో మేము కూర్చొని ఉపవాస దీక్షతోని సత్యనారాయణ స్వామి యొక్క మూర్తి ఇట్లాగే రావాలి. ఇవన్నీ కూడా అమ్మవారు మాట ఎక్కడ ఉంటుంది? పుష్పంలో తామర పువ్వు మీద కూర్చుంటాయి. ఇంకెక్కడ మన పాఠశాలలో పిల్లలు చదువుకునేటువంటి విద్యాలయాల్లో కూడా అమ్మవారు తాండవిస్తూ మన పిల్లలకు కూడా విద్యాబుద్ధిని ప్రసాదించే చదువుల తల్లి వాగ్దేవి